సాధారణంగా కొత్త పన్ను విధానంలో పెట్టుబడులపై రాయితీలు ఉండవు కాబట్టి ఎక్కువ జీతం ఉన్నవారు భారీగా పన్ను కట్టాల్సి వస్తుందని అందరూ భావిస్తారు. అయితే ట్యాక్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ శాలరీ ప్యాకేజ్ను సరిగ్గా స్ట్రక్చర్ చేసుకోవడం ద్వారా 20 లక్షల జీతం ఉన్నా ₹1 కూడా పన్ను కట్టక్కర్లేదట. అసలు ఏంటి ఈ శాలరీ స్ట్రక్చరింగ్ అంటే? మీ కంపెనీ ఇచ్చే జీతంలో కొన్ని భాగాలను పన్ను మినహాయింపు ఉన్న విభాగాల్లో చేర్చడానికి శాలరీ స్ట్రక్చరింగ్ అంటారు. మీ బేసిక్ పే 50% అంటే 10 లక్షలు ఉంటే మిగిలిన మొత్తాన్ని ఈ కింది విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి, మీల్ అలవెన్స్. చాలా కంపెనీలు భోజన సౌకర్యం కోసం కూపన్స్ లేదా కార్డ్స్ ఇస్తాయి. వీటిని యూజ్ చేసుకోవడం ద్వారా ఏడాదికి సుమారు 1 లక్ష వరకు కూడా పన్ను మినహాయింపు ఉంచుకోవచ్చు. రెండోది, పిఎఫ్ అండ్ ఎన్పిఎస్కు కంపెనీ సహకారం. పిఎఫ్ మీ బేసిక్ జీతంలో 12% కంపెనీ తరపున ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తే అది పన్ను పరిధిలోకి రాదు. నెక్స్ట్, ఎన్పిఎస్ కూడా కంపెనీ మీ బేసిక్ జీతంలో 14% వరకు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే దానిపై కూడా పూర్తి మినహాయింపు ఉంటుంది. ఈ రెండింటి ద్వారా కలిపి దాదాపు 2.6 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్ లీజింగ్. అసలైన గేమ్ చేంజర్ అనొచ్చు. పన్ను ఆదా చేయడంలో ఇది అత్యంత కీలకమైన అంశం. మీరు కంపెనీ ద్వారా కార్ లీజుకు తీసుకుంటే ఆ లీజు వాయిదాలు నేరుగా మీ జీతం నుంచి కట్ అవుతాయి. ఈ మొత్తంపై మీరు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీని ద్వారా దాదాపు 4.23 లక్షల వరకు మీ ఆదాయాన్ని పన్ను పరిధి నుంచి బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు మొత్తం మినహాయింపులు అంటే మీల్ కావచ్చు, పిఎఫ్, ఎన్పిఎస్, కార్ లీజ్ సుమారు 7.88 లక్షలైంది. ఇక స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 75,000. ట్యాక్సబుల్ ఇన్కమ్ 11.36 లక్షలు. కొత్త పన్ను విధానంలో ఉన్నటువంటి రిబేట్, ఇతర వెసులుబాట్ల కారణంగా శాలరీ స్ట్రక్చరింగ్ సరిగ్గా ఉంటే మీ పన్ను బాధ్యత 0 అవుతుంది. ఒకవేళ మీరు కార్ లీజ్ ప్రయోజనాన్ని పొందకపోతే మీ పన్ను ఆదాయం 15.59 లక్షలకు ఉంటుంది కదా, అప్పుడు మీరు సుమారు 1.18 లక్షల పన్ను కట్టాల్సి ఉంటుంది. మీరు మీ కంపెనీలోని హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించి మీ శాలరీ ప్యాకేజ్లో ట్యాక్స్ ఫ్రీ కాంపోనెంట్స్ ఉండేలా మార్పు చేసుకుంటే బెటర్. ఇలా చేయడం ద్వారా చట్టబద్ధంగా మీ ఆదాయంపై భారీగా పన్ను పడదు.